జీవితం మాది కాదు. కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని చెప్తా ఉంటారు కదా. చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలవని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు. లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. ఆయన ఊరికనే సరదాగా ఓపలేదు రెడ్ బుక్. ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం. రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి, అవినీతి పరులైనటువంటి అధికారులందరి సంగతి తేలుస్తాం. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం. దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. ఎన్ని పాపాలు చేశారా మీరు 5 సంవత్సరాల కాలంలో? దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు. ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంటిపైన దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా? ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ ఎంతమందిని మాచర్లలో బోండమ్మ గారి పైన, బుద్ధా వెంకన్న గారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన పైన రాళ్ళు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా? ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి మా వాళ్ళకి బీపీలు రావా? ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ ఎంతమందిని, తోట చంద్రయ్యని అత్యంత కిరాతకంగా పీక కోసి చంపిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కంచర్ల జర్లైని, కిరణ్ని దారుణంగా వాళ్ళ చావుకి కారకులైన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? డాక్టర్ సుధాకర్, అమర్నాథ్, అబ్దుల్ సలాం వంటి వారి చావుకి కారకులైన రోజున మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నా పక్కనే కూర్చున్నాడు మా అన్నయ్య చెన్నుపాటి గాంధీ గారు. చేసి ఇవాళ ఆయన కన్ను పోగొట్టారు మీరు. ఆయన కంటి చూపు పోవటానికి కారకులైన మీకు ఆ రోజున ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ వచ్చి మీరు ఇవాళ మాకు నీతి కబుర్లు చెప్తారా? ఎన్ని చోట్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి, నందిగామలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి, ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అత్యంత కిరాతకంగా గోడలు దూకించి మరీ మీకు కొమ్ము కాసినటువంటి కాకిల్ని పంపించి ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన ఈడ్చుకుని బయటికి తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కొల్లు రవీంద్ర గారి పైన లేనిపోని నిందలు మోపి ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా ఇంటి పైన దాడి చేసి నా బిడ్డని భయభ్రాంతులు గురి చేసి నా ఇల్లుని ధ్వంసం చేసిన రోజున ఏమైపోయింది ఆ ప్రజాస్వామ్యం? నన్ను నడి రోడ్డుపైన ఆపి నా కారుని ధ్వంసం చేసి నన్ను గాయాల పాలు చేసిన రోజున ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యం రాష్ట్రంలో? ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంఘటనలు. ఇవాళ ఒక్క నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర పైన మీరు చూసినట్లయితే దాదాపుగా 21 నుంచి 22 సార్లు దాడులు, రాళ్ల దాడులు నారా లోకేష్ గారి పాదయాత్ర పైన. మీ నాయకుడు మీ సైకో పాదయాత్ర చేసిన రోజున ఏమన్నా దాడులు జరిగాయా? అమరావతి రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే రాజమండ్రిలో పెట్రోల్